గుస్సా వచ్చింది. ఇంకా గుస్సా చేయకండ్రి, నాకెందుకు తెలియదు? నాకు మిల్కా సింగ్ తెలియదా, మేరీకామ్ తెలియదా, మహమ్మద్ అజారుద్దీన్ తెలియదా, ఎంఎస్ ధోని తెలియదా, సురేష్ రైనా తెలియదా? అందరు తెలుసు. వీళ్ళందరు ప్లేయర్స్ అని నాకు తెలుసు. ఇప్పుడు మన కెప్టెన్ ఎంఎస్ ధోని అని బి నాకు తెలుసు. ఏమి తెలియకుండానే నేను ఎంఎస్ ధోని సైన్మాకి పోతానా? మా ఊళ్ళో వాళ్ళు అంటారు, తెలంగాణ పోరి ఎప్పుడు సైన్మాల గురించే చెప్తాది, ఈ పోరికి ఇంకేం తెలియదు అంటారు. ఎంఎస్ ధోని మన క్రికెట్ కెప్టెన్ అని తెలియకుండానే గాయన సైన్మాకి నేను ఎట్లా పోతా? గదే ద అన్టోల్డ్ స్టోరీ ఈ రోజు రిలీజ్ అయింది కదా. సైన్మా మస్తు ఉంది బై. ఒక చెక్ దే ఇండియా తర్వాత గసు వంటి సైన్మా ఇదే అన్నట్లు ఆ రేంజ్ లా హిట్ బి కొడుతుంది. కానీ జరంతా బాధ బి అయింది. సైన్మాలా రామ్ చరణ్ ఉన్నాడు, రైనా ప్లేస్ లా రామ్ చరణ్ చేసిండు అని చెప్తే నేను మస్తు టెంప్ట్ అయినా, కానీ రామ్ చరణ్ లేడు. ఇక ఈ సైన్మాన్ డైరెక్ట్ చేసిందేమో నీరజ్ పాండే, ధోని క్యారెక్టర్ లో ఏమో సుశాంత్ సింగ్ రాజ్పుట్ చేసిండు. ఈయన వైఫ్ సాక్షి క్యారెక్టర్ లేమో కైరా అద్వానీ చేసింది. ఫాదర్ రోల్ ఏమో అనుపమ్ ఖేర్, ఈయనది మస్త్ ఇంపార్టెంట్ రోల్ అన్నట్లు. మళ్ళా సిస్టర్ రోల్ ఏమో భూమికా చావ్లా, ఈమది బి మస్త్ ఇంపార్టెంట్ రోల్ అన్నట్లు. ఫాదర్ ఏమో ధోనిని ఉద్యోగం చేయి మంచిగా చదువుకో అంటాడంట. ధోనికేమో ఆటలంటే మస్త్ ఇష్టం అన్నట్లు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, హాకీ అన్ని ఆటలు ఇష్టం అన్నట్లు. ఈయనకేమో ఇండియాకి ఏమన్నా చేయాలి, క్రికెట్ టీమ్ లకు పోవాలి అని ఉంటది. కానీ ఈయన ఫాదర్ ఏమో చదువుకో అంటాడు. కానీ భూమికా చావ్లా మస్త్ ఎంకరేజ్ చేస్తాదంట. నువ్వు ఆడు, నువ్వు మంచిగా ఆడతావు, నువ్వు సెలెక్ట్ అవుతావు అని చెప్పి మస్తు సపోర్ట్ చేస్తాదంట. ఇక స్టోరీలా మన ధోని చిన్నప్పటికెళ్ళి పెద్దయినంత వరకు పడే కష్టాలు, గాయన ఇండియా క్రికెట్ టీంలకి రానికి పడిన కష్టాలు, వచ్చినాక రెండు కప్స్ అయితే తెచ్చిండు కదా, ఇదంతుంటది సైన్మాల. మస్తు ఉన్నది బై. ఇక స్టోరీ మక్కి చెప్పేటట్టయితే మీరేం చేస్తారు? వెళ్ళండి సైన్మా చూడండి, కామెంట్స్ లో సైన్మా ఎట్లున్నదని పెట్టండి. కామెంట్స్ చేస్తే సరిపోతుందా? షేర్ చేయండి బై, లైక్ బి చేయండి. అరే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, ముచ్చట్లు అన్ని మిస్ అవుతారు. సైన్మాకి ఇంకా పేరు పెట్టలే, కానీ ఈ సైన్మా మస్తు హై బడ్జెట్ లో తీస్తారంట. ప్రొడ్యూసర్ ఏమో సూర్య దేవర రాధాకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో దేవి